సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మ్యావరిక్ గేమింగ్ అఫీషియల్. నేను మీ మ్యావరిక్. అండ్ ఈరోజు అయితే వీడియో దగ్గర అసలు నేను ర్యాండమ్గా వీడియో అనేది ఈరోజు రికార్డ్ చేశాను మామ. అసలు ర్యాండమ్గా గేమ్ ప్లే ఆడాను. ఇట్స్ లైక్ డైలీ ఒక 10 మ్యాచెస్లో 1 మ్యాచ్ ఎందుకు గెలవగలుగుతున్నాం అని ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను. మీరైతే వీడియోని లైక్ చేయండి. ఫాస్ట్గా చూస్తున్నారు కానీ అందరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఒక 50 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ చేద్దాము డెఫినెట్గా. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మ్యావరిక్ గేమింగ్ అఫీషియల్. అండ్ ఈరోజు అయితే మనం ఈరోజు టాపిక్ ఇదే. ర్యాండమ్గా రేసులు అనేవి నేను రికార్డ్ చేశాను. ఆల్మోస్ట్ లైక్ ఒక 1 to 2 రేసెస్. అన్ని క్రాషెస్ అయినాయి. సో చూడండి మామ, మీరు నిజంగా క్రాషెస్ ఎలా అయినాయి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? రేస్ అయితే స్టార్ట్ అయింది. సో ఓకే, స్టార్ట్ అయింది. అరే జాగ్రత్తగా వెళ్ళాలి. నేను అక్కడికి చాలా జాగ్రత్తగా తోలుతాను. హర్రీ అవ్వకుండా జస్ట్ కార్నర్స్లోనే బీట్ అయ్యేలాగా చేస్తాను మోస్ట్లీ. ఇలాగ జాయిగా అలా తీసుకెళ్తాము. అయితే మోస్ట్లీ ఏమవుతుందంటే ఈ కార్నర్ కటింగ్ టైంలో ఆ సైడ్ ఆ రెడ్ గోడలకు కానీ ఫెన్సింగ్కి కానీ గుద్దుకుపోతే కార్ డ్యామేజ్ అవుద్ది కదా. ఆ డ్యామేజ్ కన్నా డేంజరు ఇంకా చాలా ఉంటుంది మామ. అసలు ఒక్కోసారి అయితే గుద్దేసి వెనకాల వచ్చేవాడు గుద్దేసి తిరగబడిపోతారు. ఒక్కోసారి అయితే మనం ఎగిరిపోతాం. అది సరిగ్గా చూపిడు ఎగరటం కూడా. మీరైతే వీడియోని లైక్ చేయండి. సో చూడండి గాయ్స్ వీడియోని. అరే చెప్పానా, ఆ కార్నర్ కటింగ్లో అసలు అసలు కారు కూడా ఆగట్లేదు. అండ్ నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఎపెక్స్ జీపీ కార్ ఉంది కదా, ఆ కార్ పెట్టినప్పుడు సేమ్ ఇలానే ఉంటుంది. అది కూడా దానికైతే దగ్గర ఎంత 120 కాయిన్స్, 115 కాయిన్స్ అలా ఇస్తున్నాడు విన్నింగ్ ప్రైస్. ఈ కారు ఆడి కార్ పెట్టినప్పుడు అది రిస్క్ మేనేజ్మెంట్ మరి కార్ సెట్టింగ్స్లో మారుతుంది. దాన్ని బట్టి చేస్తే మనం ఏమవుతుందంటే అది దీనికైతే 215, 209 అలాగే ఇస్తున్నాడు కాయిన్స్. అరే దీనికి గుద్దుకుపోయింది చూసారా. సో ఓకే, కెమెరా అనేది మారుద్దాం కొద్దిగా. ఓకే, సో మీరైతే వీడియోని లైక్ చేయండి మామ. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నలుగురికైనా షేర్ చేయండి. ఒక్క షేర్ కూడా వెళ్ళట్లేదు. సో ప్లీజ్ మామ. మొన్న అతను దగ్గర కమెంట్ పెట్టాడు వెల్డన్ ఛాంపియన్ అని. అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాడు లేదో మరి ఒకసారి కింద కమెంట్ చేయండి మామ మీరు. ఓకే, సో వీడియోని అయితే లైక్ చేయండి. లైవ్ చేద్దాం, లైవ్ చేసి మీటప్లు కూడా చేద్దాం డెఫినెట్గా. మీరు ఒక స్టేజ్కి నన్ను తీసుకెళ్తే మిమ్మల్ని అసలు మర్చిపోను. ఏదో పిచ్చోళ్ళు అవుతున్నాను. మీరైతే గేమ్ ప్లేని ఎంజాయ్ చేయండి మామ. సో అండ్ మొన్న ఒక క్వశ్చన్ అడిగాను మామ, మీరు ఇంకా కామెంట్ చేయలేదు దాని గురించి. హూ ఈజ్ గోయింగ్ టు బి ద ఛాంపియన్ ఆఫ్ 2026 F1 అని అడిగాను. మీరైతే దానికి అసలు రిప్లై కూడా ఇవ్వలేదు. ఓకే, గుద్దుకుపోయింది. అసలు జనరల్గా మామూలుగా అయితే స్కిప్ చేస్తా లేదా సైడ్కి వెళ్ళి గుద్దేస్తా. అనవసరం ఇదంతా ఆడటం ఎందుకు, కంటెంట్ వస్తుంది కదా అనేసి, నేను ఆ లెక్కలో కంటెంట్ వస్తుంది కదా అనేసి చేస్తున్నాను. సో లేకపోతే జనరల్గా ఒక 2-3 ల్యాప్లు ఆడేస్తే దెబ్బకి ఫస్ట్ ప్లేస్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పుడు అంత ఇంట్రెస్టింగ్ ఉండదు గేమ్ అనేది. ఓకే, దీనికి 213 కాయిన్స్ ఇచ్చాడు మ్యాక్స్. అసలు ఈ ల్యాబ్స్ కూడా భలే వచ్చినాయి మా. కానీ చెప్తున్నా కదా, ఈ రేసే అనుకుంటా. వాడు హై స్పీడ్ దగ్గర 320 km/h 320 కిలోమీటర్స్లో స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు వాడు వెనకాల ఒకడు ఎదరొకడు ఈ ప్లేస్లోనే ఇక్కడ కొద్దిగా వెనకాల ఫినిషింగ్ లైన్ దాటుతున్నాము అనుకున్న టైంలో దెబ్బగా అసలు కొట్టేశాడు. ఓకే, ఈ రేస్ అయి ఉంటుంది. అరే చూసుకుంటారా కాస్త. ఓకే, గిరగిరే అన్నట్టు తిరిగిపోయింది అదైతే. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. అండ్ ఓకే, రేస్ అయితే మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. సెక్టార్ 1లో ఎంత ఎల్లో ఫ్లాగ్ పడింది, అక్కడ గిరగిర భూచక్రాలు తిరిగినాయి కాస్త. ఓకే, అరే జాగ్రత్తగా వెళ్ళరా మ్యావరిక్. నేను అదే అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే అప్పుడే రికార్డ్ చేద్దాం అనుకుంటా కానీ అవ్వట్లేదు. అది వాయిస్ అనేది క్లారిటీగా రావట్లేదు క్వాలిటీగా. సో మ్యాక్స్ నేను ఇదే ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంత కష్టపడినా కానీ 19th ప్లేస్లో ఉన్నాం. ఓకే, ఫస్ట్ ల్యాప్ అనేది రిసెట్ చేసేది రేస్ మొత్తాన్ని. ఇంకా 4 ల్యాప్స్ ఉంటాయి. ఇప్పటికి నాకు కోరిక మామ, ఒక సిమ్యులేషన్ అనేది నాకు ఉండాలనేసి. PS5 ఒకటి, ఇది ఒకటి ఉంటుంది చూడండి, దాని పేరేంటి కింద కమెంట్ చేయండి. రేసింగ్ వీల్ ఉంటుంది కదా, రేసింగ్ వీలు పెడల్ స్టాప్, అది చాలా బాగుంటుంది మామ. అసలు అది నాకు డ్రీము. నాకంటూ ఒక గేమింగ్ సెటప్ అవన్నీ ఉండాలని. సో దానికోసం అయితే కష్టపడదాం.
మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి. ఓకే, ఎలాగో రాగలిగాను. ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది ఒక్కసారిగా. ఓకే, వెళ్తున్నాం అనుకున్నప్పుడు వెనకాల నుండి ఒకడు వచ్చేసాడు కదా. ఇదేనా ఈ రేసేనా నెక్స్ట్ రేస్ మరి అయితే? ఓకే, ఇంకొక ల్యాప్ ఉంది అయితే, అది నెక్స్ట్ ల్యాప్లో అయి ఉంటుంది అది డెఫినెట్గా. మీరైతే ఎండ్ వరకు చూడండి వీడియోని. ఓకే, ఇక్కడ డ్యామేజ్ అయింది కారు, లిటరల్లీ నాకు అసలు ప్యాక్ అయిపోయింది. చెప్తున్నాను కదా, ఆటలుగా కాదు, అక్కడ మంచిగా కార్ ఇంటిగ్రిటీ పెంచితే 200 పాయింట్స్ అంటే మాటలు కాదు కదా మా 5 ల్యాప్ రేస్లో. రియల్లో ఉంది ఇది సెట్టింగ్, అందుకనే అలాగ వెళ్తున్నాయి. లేకపోతే ఈజీలో అయితే ఎట్లాగైనా వెళ్ళిపోవచ్చు. వీడియోని అయితే మీరు లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను డైలీ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. మీరైతే 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి, మీ 4 ఫ్రెండ్స్కి షేర్ చేయండి కనీసం ప్లీజ్. ఓకే, సో ఆల్రైట్ గైస్, స్టార్ట్ చేస్తున్నాము. వీళ్ళైతే దొరకట్లేదు కంప్యూటర్ అసలు. అయ్యో, వెనకాల నుండి ఒకటి వచ్చేసాడు. ఓ మై గాడ్, ఓ షిట్, ఫ్లాష్ మ్యాన్ అన్నట్టు. నమ్మలేకపోతున్నానా. ఓకే, సో ఈరోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ ల్యాపే గాయస్, జాగ్రత్తగా ఉండండి. డెఫినెట్గా అయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. అండ్ మొన్న క్వశ్చన్ అడిగాను, అది మళ్ళీ అడుగుతున్నాను నేను. హూ ఈజ్ గోయింగ్ టు బీ ద ఛాంపియన్ ఇన్ F1 2026? ఇదే మామ, ఇదిగో ఈ ల్యాపే. తుక్కు అని వెళ్తున్నాను, ఆడు వెనకాల నుండి ఒకడు వచ్చేసాడు మామ. కొద్దిగా జస్ట్ అసలు నేను టచ్ కూడా చేయలే, వాడే వచ్చేసాడు. అతికు దెబ్బకి ఎగిరేసి అలా కట్ అయిపోయింది దెబ్బకి. అసలు నాకైతే మైండ్ పోయింది. ఆ జాషువా పియర్స్ కూడా అలా ఎగురుతాడు కదా F1 ఇంటర్వెల్ సీన్లో, అలా అనిపించింది నాకు ఒక్కసారిగా. మైండ్ అయితే నేను కూడా షాక్లో ఉన్నా, లైక్ ఇంకా నాకు చిరాకు వచ్చేసింది. ఏం చేద్దామా, సరే ఇవాళకి ఇది కంటెంట్ వచ్చింది కదా, వెరైటీగా బాగుంటుంది అనేసి క్రాషెస్ కూడా అప్లోడ్ చేస్తాము, ఎడిట్ చేయాలి వాటికి కూడా. సో ఓకే, ఇంకొక రేస్ అయితే రికార్డ్ చేశాను, మధ్యాహ్నం ఖాళీ దొరికింది అనేసి కదా. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఓకే, రేస్ అయితే స్టార్ట్ అయింది. ఇది కూడా యాక్సిడెంటే, నేను రికార్డ్ అవుతుందా లేదా అని చూస్తున్నాను. ఓకే, రికార్డ్ అయితే అవుతుంది. మధ్యలో అప్పుడప్పుడు అలాంటివి వస్తూనే ఉంటాయి. నేనైతే ఒక్కోసారి చెక్ చేసుకుంటూ ఉంటాను, రికార్డ్ అవుతుందా లేదా అని 1-4 సార్లు. ఇట్స్ లైక్, ఎందుకంటే ఒక్కొక్కసారి రేసు అనుకోకుండా చాలా బాగా వచ్చింది, ఓవర్టేక్లు కానీ, ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయినా కానీ కారు లాస్ట్ మూమెంట్లో బాగుంటుంది. అది అలాంటి మూమెంట్స్ చాలానే పోయినాయి, చాలా ఇంటెన్స్గా ఉంటాయి మా రేసులు. ఇక్కడ ఒక షాట్ పెనాల్టీ పడింది. ఈ పెనాల్టీ తర్వాత ఇంకా జాగ్రత్తగా ఆడాము, ఈ రేస్ అయినా గెలుద్దాం ఎలాగోలా అనేసి. అదిగో అరి జస్ట్ మిస్ గాయస్, అదృష్టం కొద్ది అటు తిరగకుండా ఇటు తిరిగింది కాబట్టి సరిపోయింది. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి. ఓకే, వస్తున్నాము. సో ఓకే, అదృష్టం కొద్దీ కాస్త కారు అటు తిరగకుండా ఇటు తిరిగింది బరువు మీద. ఓకే, సో నేను ఇట్స్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నా. ఓకే, ఈ టర్నింగుల్లో మా జాగ్రత్తగా వెళ్ళాలి. అంత కష్టపడి వెళ్ళినా కానీ ఓవర్టేక్ల మధ్యలో అదిగో జస్ట్ వాడు నా వెనకాల వాడు తగిలినోడు కూడా రిటైర్ అయిపోయాడు. అది నాకు అంత చిరాకు వచ్చేసింది. మీరైతే ఓకే, మళ్ళీ కలుద్దాం డెఫినెట్గా. సో గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.